ఈరోజు మన వాక్య ధ్యానాంశం దేవుని వాక్యము యొక్క గొప్పతనం. ఆకాశము ఎంత విస్తీర్ణంగా దానిలో ఉండే వస్తువులను వెదకలినంత గొప్పది. ఆకాశమును ఆయన వివరించిన తర్వాత దావీదు దేవుని పరిపూర్ణమైన న్యాయ చట్టమును గురించి మాట్లాడతాడు. ఆకాశం యొక్క గణిత సిద్ధాంతములంటే పరిపూర్ణమైనవి, కానీ ఆత్మీయ కంటితో దేవుని వాక్యం అందలి అధిక గొప్ప పరిపూర్ణతను చూస్తాడు. ఆత్మీయ కన్ను నేను సృజించిన వాడిని చూస్తుంది. ఆయన నేను ఒక గొప్ప ఉద్దేశ్యముతో సృజించాడు. గొప్ప శక్తిని నీ యందు ఉంచాడు. నీ సేవల కొరకు లోకము ఆశించుచూ ఉన్నది. నీ చుట్టూ ఉన్న పాపాత్ముల నిస్సహాయ స్థితిని నువ్వు చూస్తున్నప్పుడు దేవుడు నిన్ను అలాంటి వారికి సహాయం చేయడానికి సృజించినాడని తెలుసుకో. కీర్తన గ్రంథకర్త దేవుని వాక్యముకి విలువను గురించి మాట్లాడుతున్నాడు. యోహాను 6:63. నువ్వు దేవుని వాక్యమును దేన హృదయముతో చదివితే దానిలోని విషయాలు నెరవేర్పును నీ కన్నులెదుట చూస్తావు. ఆ వాక్కులు ఎంత సజీవంగా ఉంటాయి అంటే ఒక సజీవమైన వ్యక్తిని ముట్టుకున్నట్లయితే అనిపిస్తుంది. ఈ లోకములో ఉన్న విజ్ఞాన శాస్త్రములను చదువుట మనల్ని పరిపూర్ణులుగా చేయవు, కానీ దేవుని వాక్యం మనల్ని పరిపూర్ణులుగా చేయును. దానిని ధ్యానించి దాని యందు ఆనందించే వారి లోకములో చాలా ప్రయోజకులుగా ఉంటారు. దేవుని వాక్యము సామాన్యులను విజ్ఞానవంతులుగా చేయను. జార్జ్ ముల్లర్ గారు 2000 మంది అనాథలను పోషించే పూచి తీసుకున్నారు. ఈ అనాథల యొక్క అవసరతలు శారీరకమైనవి మట్టుకే కాదు, కానీ ఆత్మీయమైనది. తల్లిదండ్రులు ఉన్నవారు జాగ్రత్తగా చూసుకోబడతారు, జాగ్రత్తగా దిద్దుతారు, నడిపిస్తారు, కానీ అనాథలకు దిద్దేవారు ఎవరు లేరు. దేవుని వాక్యమును జాగ్రత్తగా ప్రకటించిన జార్జ్ ముల్లర్ గారు ఈ 2000 మంది అనాథలకు నాయకుడు అయినాడు. యవనస్తులు ఎల్లప్పుడూ నవ్వులాటలాడుతూ సంతోషంగా ఉండగోరుతారు, కానీ నవ్వులాటలో అవాస్తవికత ఉన్నది. పవిత్ర హృదయం నుండి ఉబికిపారే సంతోషమైతే అది సత్యము లేకపోయినట్లయితే నవ్వులాటలో కూడా హృదయము దుఃఖముతో ఉంటుంది. కీర్తన 119:72. మీరు చాలా ద్రవ్యము తీసుకుని ఒక అనాథ యొక్క హస్తములలో పెడితే అతడు ఏం చేస్తాడు? అతడు తన్ను తాను నాశనం చేసుకుంటాడు. నువ్వు ద్రవ్యం ఇవ్వచ్చును, కానీ నువ్వు శీలం ఇవ్వలేవు. దేవుని వాక్యాన్ని నువ్వు పఠించినప్పుడు నీలో ఉండే అతి శ్రేష్టమైనవి బయటికి వస్తాయి. నువ్వు దేవుని వాక్యాన్ని తీసుకుని వెళ్ళి నీ విరామ సమయంలో చదువుతూ ఉంటే దేవుని ఆత్మ మన చుట్టూ ఆవరించి ఉంటాడు. దేవుని వాక్యమును ఎరుగక దేవుని సేవను ఎంతగా పాడు చేస్తూ ఉంటామో, దేవునికి సంబంధించిన వాటిని అపవిత్రమైన చేతులతో పట్టుకుంటాము. మనము దేవుని వాక్యమును చదివేటప్పుడు దేవుని భయం మన మీదకు వస్తుంది. దేవుని ఎడల భయమే నిజముగా ఒక గృహము యొక్క ఐశ్వర్యము. నువ్వు దేవుని వాక్యమును పఠించినప్పుడు దేవుడు నీ కొరకు చేసిన ఏర్పాట్లను నువ్వు దేవుని ఆత్మ వల్ల తెలుసుకుంటావు. దేవుని వాక్య జ్ఞానమందు లోటు నీతో చదువుకున్న వారికి ఆకర్షణీయముగా లేకుండా చేస్తుంది. వాక్యములో గొప్ప వాగ్దానములు ఉన్నాయి. దేవుని ఆత్మయే నీవు వాటిని చూసినట్లు చేస్తాడు. దేవుని వాక్యాన్ని పఠించేటప్పుడు వాటిని గూర్చి గమనించేవాడవైతే దేవుని వాగ్దానములు తాళపు చెవిని ఇవ్వగలిగిన వాడిని అడుగుతావు. నిన్ను నీవు యోగ్యునిగా నిరూపించుకున్నంత వరకు దేవుడు నీకు ఆ తాళపు చెవులను ఇవ్వడు. నువ్వు స్థిరపడి ఉండినప్పుడు ఆయన తాళపు చెవులను తీసుకొని నిన్ను నీవు దేవునిగా చేసుకుంటావు. నరకములో నీ స్థానము స్థిరం చేసుకుంటావు. దేవుడు మొట్టమొదట నిన్ను తన వాక్యమునందలి సుత్తి దెబ్బల చేత పరీక్షించి తదుపరి తన పరిశుద్ధ వాక్యమందలి అగ్ని జ్వాలలతో నిన్ను పరీక్షిస్తాడు. దేవుని వాక్యమందలి అగ్ని చేత నువ్వు ఎర్రగా కాగి ఉన్నప్పుడు సుత్తి దెబ్బలు నిన్ను రూపించడానికి వచ్చి పరీక్షిస్తాయి. పరలోకము విశాలమైనది, కానీ దేవుని వాక్యం అంతకన్నా గొప్పదిగాను విశాలమైనదిగాను ఉన్నది. దేవుడి కొద్ది వాక్యం దీవించునుగాక. ఆమేన్.